ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభోదయం. నా పేరు డా. దీర్ఘకాలిక కిడ్నీ రోగి డ్రై ఫ్రూట్స్ ఎందుకు తినకూడదనే దాని గురించి పురుతవన్ మరియు ఈ రోజు నేను మీ అందరితో మాట్లాడుతున్నాను. దీనితో నేను డ్రై ఫ్రూట్స్కు బదులుగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తీసుకోగల ప్రత్యామ్నాయం గురించి కూడా వివరిస్తాను. ఒక వైద్యుడిగా నా రోగి డ్రై ఫ్రూట్స్ తినవచ్చా అని అడిగినప్పుడు నేను ఆశ్చర్యపోనవసరం లేదు. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిగ్రస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రై ఫ్రూట్లను ఖచ్చితంగా తినకూడదు. ఎందుకో చెప్పనివ్వండి. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో కిడ్నీ పనిచేయనప్పుడు చాలా ముఖ్యమైన ప్రక్రియలు సక్రమంగా జరగవు. శరీరం నుండి అదనపు నీటిని తొలగించడానికి మూత్రపిండాలు ప్రాథమికంగా బాధ్యత వహిస్తాయి. ఇది మన శరీరంలో సోడియం స్థాయిని నియంత్రించడంలో కూడా జరుగుతుంది. అలా చేయకపోతే మన ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం చూపుతుంది. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు ఈ ప్రక్రియలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. ఇది చివరికి కిడ్నీకి హాని కలిగిస్తుంది. వారి పనితీరు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది వ్యక్తి కాలక్రమేణా అనుభవించే లక్షణాల రూపంలో చూడవచ్చు. కిడ్నీలు సరిగా పని చేయని మరియు డ్రై ఫ్రూట్స్ను తినే వ్యక్తికి ఏమి జరుగుతుందో ఇప్పుడు చెప్పండి. వారు మూత్రపిండాలు దెబ్బతిన్నందున వ్యక్తి యొక్క శరీరం ప్రాసెస్ చేయలేని కొన్ని ఖనిజాలను తినేస్తారు. సోడియం, పొటాషియం మరియు భాస్వరం వంటి ఖనిజాలను నియంత్రించడం మన మూత్రపిండాల యొక్క ప్రధాన పని. ఈ మూడింటిలో అత్యంత ప్రమాదకరమైనది మనం తినే దాదాపు అన్నింటిలో ఉండే పొటాషియం. అయితే ఈ సందర్భంలో కిడ్నీ పేషెంట్ ఏదైనా తింటే ఎలా అని మీరంతా ఆలోచిస్తూ ఉండవచ్చు. నన్ను వివరించనివ్వండి. సమస్య ఒక వ్యక్తి తినే ఆహారం కాదు, కానీ మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడమే. దీనిపైన పొటాషియం యొక్క గాఢత దాని సహజ రూపంలో ఉన్న పండ్లతో పోలిస్తే పొడి పండ్లలో ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం పండ్లలో నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల పొటాషియం మరియు ఇతర ఖనిజాల సాంద్రతను పెంచడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ రోగికి చాలా హానికరం. విషయాలు స్పష్టం చేయడానికి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను 100 గ్రాముల ద్రాక్షను తీసుకుంటే 100 గ్రాముల ద్రాక్షలో పొటాషియం స్థాయి 5 నుండి 6% వరకు ఉంటుంది. కానీ మీరు ఈ ద్రాక్షను ఎండు ద్రాక్షగా మార్చిన వెంటనే బరువు స్వయంచాలకంగా 100 నుండి 40 గ్రాముల వరకు తగ్గుతుంది. 5-6% పొటాషియం ఇప్పుడు 40 గ్రాముల ఎండు ద్రాక్షలో మాత్రమే వచ్చింది. ఇది దాని శాతం స్థాయిలను పెంచుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. నా గణితం బాగా లేనప్పటికీ ఈ 40 గ్రాముల ఎండు ద్రాక్ష మూత్రపిండాలకు కలిగించే నష్టానికి సంబంధించి నేను స్పష్టమైన చిత్రాన్ని ఇవ్వవలసి వస్తే పొటాషియం సాంద్రత 5 నుండి 12.5% పెరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని ఇప్పుడు 100 గ్రాముల ద్రాక్షతో పోలిస్తే 100 గ్రాముల ఎండు ద్రాక్షను తీసుకుంటే ఊహించుకోండి. పొటాషియం స్థాయి పెరగడం వల్ల కొన్ని సందర్భాల్లో సక్రమంగా గుండె కొట్టుకోవడం అలాగే గుండెపోటుకు దారి తీయవచ్చు. అందుకే డ్రై ఫ్రూట్స్కు వీలైనంత దూరంగా ఉండాలని నేను నా రోగికి ఎల్లప్పుడూ సలహా ఇస్తాను. దీనితో ఎండిన రూపంలో ఉన్న అన్ని ఆహార పదార్థాలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి మరియు కిడ్నీ ఫెయిల్యూర్ రోగి తినకూడదు. ఇవి గూస్బెర్రీ, బొప్పాయి మిఠాయి, ఖర్జూరం మరియు పైన్ గింజల నుండి ఎక్కడైనా ఉంటాయి. ఇవన్నీ సీకేది రోగి తినకూడదు. నేటి వీడియో యొక్క ప్రధాన అంశంపై కదిలే పొడి ఆహారాలు కాకపోతే కిడ్నీ రోగి బదులుగా ఏమి తినవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ తినగలిగే అత్యంత సిఫార్సు చేయబడిన చిరుతిండి ఫాక్స్ నట్స్. ఇప్పుడు మీరు ఈ ఫాక్స్ గింజలను కొద్దిగా నూనెలో వేయించడం ద్వారా తినవచ్చు లేదా అది క్రిస్పీగా మారుతుంది. మీరు డ్రై ఫ్రూట్స్కు బదులుగా కాల్చిన నక్కలను తీసుకుంటే అది మీ పొటాషియం స్థాయిని పెంచడమే కాకుండా అవసరమైన ఖనిజాల లోపం కూడా తీరుతుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్తో రోగి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పఫ్డ్ రైస్కు బదులుగా లేదా పొడి ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు. ఇందులో అధిక పోషక విలువలు లేకపోయినా కిడ్నీ డ్యామేజ్ కానందున దీనిని తినవచ్చు. పాప్కార్న్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ తినగలిగే మరో ఆహార పదార్థం. మీ మూత్రపిండాల దృక్కోణం నుండి వెన్నను ఉపయోగించకూడదనేది నా ఏకైక సలహా. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలు మరియు బదులుగా మీరు తీసుకోగల ప్రత్యామ్నాయాల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాను. అంటే మేము ఈ నేటి వీడియో ముగింపుకు చేరుకున్నాము.
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు పొడి ఆహారాన్ని ఎందుకు తీసుకోకూడదనే దానిపై వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికీ సరైన ఆలోచన వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అయితే మీలో ఎవరికైనా ఏదైనా విషయంలో ఇంకా సందేహం ఉంటే నేను వీడియోలో మాట్లాడాను. దిగువ విభాగంలో మీ వ్యాఖ్యను సంకోచించకండి. వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడానికి నేను సంతోషిస్తాను. దీనితో నేను ఈసారి సెలవు తీసుకుంటాను మరియు నేను కిడ్నీకి సంబంధించిన మరొక ఉత్తేజకరమైన అంశం గురించి మాట్లాడుతున్నానో లేదో తదుపరిసారి మిమ్మల్ని చూడాలని ఆశిస్తున్నాను.